దేవాతి దేవునికి మరొకమారు వందనాలు తెలియపరుస్తూ సన్నిధిలో కూర్చొని మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియపరుస్తానండి. కొద్ది సమయము ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారని అందరూ ఉన్నారా? హల్లెలూయా. మంచిది పిల్లరా. అపోస్తల కార్యగ్రంథములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు విద్యలేని పామరులని ఆశ్చర్యపరి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా శ్రేష్టమైనటువంటి మాట పిల్లరా. వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు ఆ ధైర్యానికి ఆశ్చర్యపడినటువంటి ఆ జనసమూహం అంతయు కూడా వారు యేసుతో కూడా ఉండినవారు అని గుర్తెరిగారు. యేసుతో కూడా ఉండినటువంటి వారు అని ఎవరినంటారంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచేటటువంటి ప్రతి వారిని, ఆయన అనుసరించినటువంటి విధానంలో నడిచేటటువంటి ప్రతి వారిని యేసుతో కూడా ఉండినవారు, యేసుతో కూడా నడచిన వారు అని గుర్తెరుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు కూడా ఆ సిలువ మరణానికి అప్పగించేటటువంటి పరిస్థితులలో పేతురు గారిని అలాగే గుర్తుపట్టారు. లేఖనాలు గనక మనం చూస్తే మత్తయి సువార్త ఒకసారి మనం చూద్దాం. 26వ అధ్యాయము 69వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి యేసుతో కూడా ఉంటివి కదా అనెను. యేసుతో కూడా ఉన్నావు కదా అని ఆ చిన్నది గుర్తుపట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కింద వచ్చినాన్ని కనుక మనం చూస్తే 71వ వచనం కూడా ఒకసారి చూడండి పిల్లరా. అతడు వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది పేతురును చూచి నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని చూడండి పిల్లరా. అక్కడి వారితో యేసుతో కూడా ఉండెను, యేసుతో కూడా ఉండెను. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మనము ఏం ధ్యానం చేద్దామంటే, మనము యేసుతో కూడా ఉన్నాము, యేసుతో ఉన్నాము అని పేతురు యోహానుల ధైర్యము చూసి జనసమూహం అంతయు కూడా అక్కడ గుర్తుపట్టారు, యేసుతో కూడా వీరు ఉన్నారు అని. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించేటటువంటి సమయంలో చిన్నవారు కూడా పేతురుని చూసి యేసుతో నడిచిన వారు వీరు అని గుర్తుపట్టినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. దైవ సన్నిధిలో ఉన్న మనమందరము కూడా యేసుతో కూడా మేము ఉన్నాము అని అనేక మంది మనల్ని గుర్తుపట్టాలంటే, ఆమేన్, యేసుతో పాటు వీరున్నారురా అనే సాక్ష్యం మనం పొందుకోవాలంటే అందరినీ ఆ మాట అనలేరు కదా పుల్లరా. సిగరెట్ తాగేవారు ఆ మాట అంటారా? యేసుతో ఉన్నవారు అని అంటారా? మద్యానికి బానిసలుగైన వారు యేసుతో పాటు ఉన్నవారు అని అంటారా? అనరు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని కూడా దేవుణ్ణి స్తుతించకుండా, గణపరచకుండా ఉన్నటువంటి వారిని
వీరు యేసుతో పాటు ఉన్నవారు అని గుర్తెరగారు కదా? కాదు. మరి యేసుతో పాటు కూడా ఉండాలి, లేకపోతే ఈ బిడ్డలు యేసు క్రీస్తుతో ఉన్నవారు, యేసును బట్టి నడిచేవారు అని అనేక మంది మనల్ని గుర్తుపట్టాలంటే, ఆమేన్, ఆ ఆశ అందరికి ఉండేది కదా పిల్లరా? అనేక మంది నేను యేసుతో ఉన్నవారిని, నేను యేసుతో ఉన్నవాడిని, నేను యేసుతో ఉన్నదానిని అని అనేక మంది మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే జాగ్రత్తగా ఒక 2-3 లక్షణాలను మనము నేటి ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. పుల్లారా, నిజంగా ఒకవేళ మనము ఈ మందిరాన్ని విడిచి ఈ ఆరాధన అయిపోయినటువంటి తదుపరి బయటికి వెళ్ళినటువంటి వెంటనే వీరు యేసుతో ఉన్నవారు అని మన ఇరుగు పక్కన ఉన్నటువంటి వారు మనల్ని బట్టి సాక్ష్యం ఇవ్వగలరా? ఇవ్వగలరా? వీరు యేసుతో నడుస్తున్నవారు అని సాక్ష్యము ఇవ్వగలరా? ఒకవేళ ఇవ్వలేకపోవటానికి గల కారణం ఏంటి? ఏదో ఒక మైనస్ మనలో, ఏదో ఒక లోపము మనలో, లేకపోతే లోపాలు ఉండటాన్ని బట్టి, మైనస్లు ఉండటాన్ని బట్టి మన ఇరుగు పొరుగు వారు ఏ సాక్ష్యము ఇవ్వరంటే వీరు యేసుతో పాటు లేరు. మనం అనుకుంటున్నాం యేసుతో పాటు ఉన్నాం, అందుకే ఆరాధనలో పాల్గొన్నాను, అందుకే ప్రభువుని స్తుతిస్తున్నాను, అందుకే ప్రభువుని గణపరుస్తున్నాను అని మనం అనుకుంటున్నాం. కానీ పేతురు యోహానులను సర్వ సమాజం గుర్తించింది ఏమని? వీరు యేసుతో పాటు ఉన్నవారు. ఆమేన్. ఒక చిన్న బిడ్డ పేతురుని గుర్తించింది, ఈయన యేసుతో పాటు ఉన్నవాడు. ఆమేన్. ఇప్పుడు సర్వ సమాజము, మన గ్రామము, ఇరుగు పొరుగువారు, లేకపోతే అన్యులే, లేకపోతే దైవ సంబంధమైనటువంటి ప్రేరేపణ కలిగిన అనేక మంది నిన్ను నన్ను ఈ మాటలు వింటున్న ప్రతి వారిని కూడా వీరు యేసుతో పాటు ఉన్నవారే, వీరిలో ఏ మైనస్ లేదు, వీరిలో ఏ లోపము లేదు, వెతకటానికైనా ఏమీ దొరకదు అని అనిపించుకోవాలంటే ఆమేన్. పిల్లరా, దానియేలులో లోపము వెతకాలని చూశారంట, కానీ దానియేలులో ఏ లోపమైనను కనుగొనలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దీనిని బట్టి ఇప్పుడు యేసుతో పాటు నీవు లేవు అని రుజువు చేయటానికి అనేక మంది, లేకపోతే మన ఇరుగు పొరుగు వారే నీలో ఏదో ఒక లోపం వెతకటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లోపం వెతకటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ లోపము మనలో కనిపెడితే యేసుతో పాటు నడిచిన వారిగా మనము ఉండలేం. వెతికినా మనలో దొరకలేకపోతే, ఆమేన్, ఏ లోపమైనా వెతికినప్పుడు ఆ లోపము మనలో కనబడకపోతే ఆ లోపమే లేదనుకోండి. సర్వ సమాజము పేతురు యోహాను బట్టి ఏ విధమైన సాక్ష్యం ఇచ్చారో, ఒక చిన్నది పేతురుని బట్టి ఏ విధమైన సాక్ష్యం ఇచ్చిందో, నేటి దినము సర్వ సమాజము లేదా మన గ్రామము, ఇరుగు పొరుగు వారు నీకు సాక్ష్యము ఇవ్వబోతున్నారు. నీలో ఏ లోపము లేదు, మీరు క్రీస్తుతో నడిచేవారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి 2 లక్షణాలు మనము త్వరగా లేఖనాల నుంచి మనం చూద్దాం. పిల్లల, మత్తయి సువార్తలో ఉన్న ఒక మాటను మనం చదువుదాం. 5వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం పిల్లల. 23వ వచనాన్ని మనం చదువుదాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము చుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి. అదిగో మొదటిది, వీరు యేసుతో చాలా లక్షణాలు ఉన్నాయి. ఒక ప్రభు అవకాశం ఇస్తే రాను దినాల్లో వాటిని మనం ధ్యానం చేద్దాం. నేటి దినం ఒక 2-3 మనం చూద్దాం. మొదటిది ఇక్కడ వీరు యేసుక్రీస్తుతో పాటు ఉన్నవారు అని సర్వ సమాజము గుర్తెరగాలంటే, వీరు యేసుతో నడిచేవారని గుర్తెరగాలంటే
యేసయ్య మొదటిగా చెప్తున్న మాట, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, సమాధానపడుము. ఆమేన్. ఏంటంటే పిల్లరా, సమాధానపడము. ఒకసారి అదే 5వ అధ్యాయము 9వ వచనానికి గనక మనం వస్తే, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు అనే మాటకు రాయబడి ఉంది. సమాధాన పడేవారు కాదంట, చూడండి, సమాధాన పరిచేవారు. అంటే ఇద్దరి మధ్య అసమాధానం ఉందనుకోండి, వారి ఇద్దరికీ సమాధానాన్ని చేకూర్చేవారు ధన్యులు. ఆమేన్. సమాధాన పడేవారు కాదు అని రాయబడి అక్కడ, సమాధాన పరుచువారు. ఇద్దరిని మీరు సమాధాన పరిస్తే మనం ఏమవుతాం అంటే పిల్లరా, దేవుని కుమారులుగా పిలువబడతాం. ఆమేన్. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభువారు అంటున్నటువంటి మాట సమాధాన పడుము అంటున్నాడు. చూడండి, ఎప్పుడు ఎక్కడ అని కనుక ఆలోచన చేస్తే, దేవుని సన్నిధికి వచ్చాం ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రభునామాన్ని గణపరటానికి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరికీ కూడా అర్పణము అర్పిస్తూ ఉన్నాం అనుకోండి. అర్పణము అనగా కానుక అని అర్థం. మన అర్పణము అర్పించేటటువంటి సమయంలో నీకొక విషయము జ్ఞాపకం వచ్చింది పుల్లరా. ఎప్పుడంటే పుల్లర వచ్చింది? అర్పణము అర్పించేటటువంటి సమయంలో నీకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఏంటి ఆ విషయం అని కనుక చూస్తే, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని. జాగ్రత్తగా ఆలకించండి. మన మీద, మన సహోదరునికి, లేకపోతే ఇరుగు పొరుగు వారికి, అయిన వారికి నీ మీద విరోధము ఏదైనా కలదని ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందంట? అర్పణము అర్పించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు జ్ఞాపకము వచ్చినా రాకపోయినా, ఆరాధన చేసేటప్పుడు జ్ఞాపకము వచ్చినా రాకపోయినా, దేవుని సన్నిధిలో నీ అర్పణ అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏ విధమైన విరోధము కలదు అని జ్ఞాపకము వచ్చినప్పుడు, అక్కడే బలిపీఠము నెదుటనే నీ అర్పణను విడిచిపెట్టి అని రాయబడింది బైబిల్లో. ఏమని రాయబడిందండి? నీ అర్పణను అక్కడే విడిచిపెట్టి, నీ అర్పణను అక్కడే విడిచిపెట్టి. చూడు, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. ఆమేన్. అక్కడే విడిచిపెట్టమన్నాడు అర్పణన. అర్పణ చెల్లించి వెళ్ళమని చెప్తలా, అర్పణను సేవకుడికి ఇచ్చేసి, లేకపోతే కానుక పెట్టెలో ఇచ్చేసి వెళ్ళమని చెప్పట్లేదు. నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో, నీకు ఏం జ్ఞాపకం వచ్చింది? నా మీద నా సహోదరునికి విరోధము ఉంది కాబట్టి జ్ఞాపకం వచ్చినటువంటి నీవు నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో ఏం చేయాలంట? సమాధానపడాలి. ప్రభువారు పిల్లరా, అర్పణ కంటే సమాధానానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆమేన్. మనం అర్పించే అర్పణ కంటే కూడా, మనము చెల్లించే అర్పణ కంటే కూడా ప్రభు దేనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారంటే, ఇతరులతో సమాధాన పడటానికే మొదటి ప్రాధాన్యత ప్రభు మనకిచ్చాడు. మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు, మనకి జ్ఞాపకం రాదుగా, మనం తరచుగా ఏమంటామంటే, నేను సమాధాన పడేదేముంది, ఆయన వచ్చి సమాధాన పడవచ్చు కదా ముందు అని అంటాం. నేను సమాధాన పడేదేముంది, ఆమె వచ్చి నాతో సమాధాన పడవచ్చు కదా అని అనుకుంటూ ఉంటాం. ప్రభు వారిని బట్టి ఏం చేయట్లే, మనని బట్టే ఈ లేఖనాలు చెప్తా ఉన్నాడు. ఆరాధించడానికి నువ్వు వచ్చావు, ప్రభువును స్తుతించడానికి వచ్చావు, గణపరచడానికి వచ్చావు, అంతా అయిపోయింది, అర్పణను అంగీకరిస్తున్నావు. నీ మీద నీ సహోదరికి విరోధము ఏమైనా ఉన్నదని జ్ఞాపకము నీకొచ్చింది, వారికి రాలా. జాగ్రత్తగా ఆలకించండి. ఎవరికి వచ్చింది జ్ఞాపకము? ప్రభు ఎవరికి జ్ఞాపకం చేశాడు? మనకి చేశాడు. వారికి చేస్తే వారు కూడా అలాగే చేయాలి. సమాధాన పడమని ప్రభు నీతో జ్ఞాపకం చేస్తే వారు ముందుగా సమాధాన పడాలనే ఆన్సర్ మనం చెప్పటం చాలా తెలివి తక్కువ, అవివేకమైన. ప్రభు మొదట నీకు జ్ఞాపకం చేశాడు.
నువ్వు అర్పణ అంగీకరించేటప్పుడు ఆ విషయాన్ని నీకు జ్ఞాపకం చేసి, మొదట వెళ్ళి నీ సహోదరునితో నీవు సమాధాన పడము, ఆ తర్వాత వచ్చి నువ్వేం చేయొచ్చంట, అర్పణను. ఆమేన్. వీరు యేసుతో పాటు ఉన్నవారు అని గుర్తెరగాలంటే అనేక మంది మొదట మనలో ఏ లక్షణము అనేక మందికి కనబడాలంటే సమాధానము అనే లక్షణం కనబడాలి. చాలామందికి పురులరా బలహీనతల్లో కూడా సమాధానం ఉండదు. శరీర అస్వస్థత కలిగినప్పుడు సమాధానం ఉండదు పురులరా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీకి సమాధానము లేదంట. లేఖనాల్లో ఆ మాట కనుక చూస్తే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనక, ఆ మాటలు గనక మనం చూస్తే అక్కడి నుంచి గనక మనం చూసుకుంటా వస్తూ ఉన్నట్లయితే 41 కానీ 42 కానీ 43 కానీ, అప్పుడు 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చిదంతా మనకు తెలుసు. స్వస్థత నొందిన తదుపరి యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై వెళ్ళు అన్నాడు. అంటే ఆమె అస్వస్థతలో ఆమెకేమి లేదండి, సమాధానం లేదు. ఆమె కలిగి ఉన్న బలహీనతలో ఆమెకు సమాధానం లేదు. పులర ఏ శరీర రోగం అనుకున్నా, ఏ అస్వస్థతతో మనం ఉన్నా మనకి ఏ విధమైనటువంటి సమాధానము, దాన్ని గుర్తించిన యేసయ్య నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పిన తదుపరి ఆమెతో చెప్పిన మరొక శ్రేష్టమైన మాట, సమాధానము గలదానవై వెళ్ళన్నాడు. నేటి దినాన ఎంతోమందికి సమాధానం లేదు. కలిగిన రోగాన్ని బట్టి, ఎదుటివారు మాట్లాడలేకపోవటాన్ని బట్టి, ఇరుగు పొరుగు వారు మాట్లాడలేకపోవటాన్ని బట్టి సమాధానము లేని స్థితిలో ఉన్న యేసయ్య క్లియర్గా మనతో చెప్తున్న మాట, సమాధానముతో ఉండు. మొదట నీలో ఏముండాలంట, సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలి. మనము అసమాధానంగా, ఎవరు సమాధానము లేకుండా ఉండేటటువంటి వారు ఎలాగుంటారంటే గై గై గైని అరుస్తూ ఉంటారు, కేకలు పెడతా ఉంటారు. లేఖనాలు ఆ మాటలు రాయబడి ఉన్నాయి. పిల్లలు ఒకసారి చూద్దాం ఆ మాటను కూడా ఒకసారి చూస్తే 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 19వ వచనం. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఎవనికిని. యేసుక్రీస్తు ప్రభువారు జగడమాడడు, యేసుక్రీస్తు ప్రభువారు కేకలు వేయరు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శబ్దము వీధులలో ఏమాత్రము కూడా ఇలాగా ఏమాత్రము కేకలు వేసి జగడమాడేటటువంటి శబ్దము ఆయన ద్వారా ఎవరికి వినబడనే. ఇప్పుడు మనం ఏం చూసాం మూలవాక్యములో, వీరు క్రీస్తుతో పాటు ఉన్నవారు అని మనం అనిపించుకోవాలంటే ఈయన జగడమాడడు కాబట్టి మనం కూడా జగడమాడాలా? యేసుక్రీస్తు పాటుతో ఉన్నవారు అని పిలిపించుకోవాలంటే జగడము ఆడకూడదు, కేకలు వేయకూడదు, వీధులలో మన శబ్దము ఎవ్వరికి వినబడకూడదు. ఆమేన్. మంచి విషయాల్లో వినబడితే సరిగాని జగడాల్లో మన శబ్దము ఏమండి, ఒక్క వీధి ఏంది, రెండో వీధికైనా వినపడిద్ది కదా పుల్లరా. రెండో వీధికి మూడో వీధికైనా మనకంత కెపాసిటీ ఉందన్నమాట, అంత శక్తి ఉంది. కానీ యేసుతో పాటు ఉన్నవారు అని అనిపించుకోవాలంటే ఈయన జగడమాడడు, మనము జగడమాడకూడదు. ఆయన కేకలు వేయడు, మనము కేకలు. వీధులలో ఆయన శబ్దము ఎవరికిని
వీధులలో మన శబ్దము ఎవరికిని వినబడకూడదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొదట మనలో ఏముండాలంట? సమాధానము. మీరు యేసు క్రీస్తుతో నడిచిన వారు అనిపించుకోవాలంటే అంటే మొదటి క్వాలిటీ ఏంటంటే పుల్లారా? సమాధానము. బలహీనతలో సమాధానం ఉండిద్దా? ఉండదు. బలహీనత పోతే సమాధానం వచ్చింది, ప్రభువే ఇస్తాడు. అర్పణ అర్పించేటప్పుడు ప్రభువు నీకు జ్ఞాపకం చేస్తే అప్పుడే అర్పణను విడిచిపెట్టి వారి వద్దకు వెళ్ళి సమాధాన పడాలి. అప్పుడు తిరిగి వచ్చి మనం అర్పణ ఇస్తే ప్రభు అంగీకరిస్తాడు. చూడండి పిల్ల, ఇన్ని సంవత్సరాలు మీరు ఎన్నో అర్పణలు ప్రభువుకి ఇచ్చారు. నిజముగా విరోధ భావము నీలో లేకపోతే నీకు ఎవరి మీద ఉన్నా ఉందని తెలిసి కూడా అర్పణను ఇప్పుడు వరకు నీవు అర్పిస్తూ వచ్చావు. కానీ ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు మీరు అర్పించారో అదంతా ప్రభు దగ్గర రాయబడలేదు అని జ్ఞాపకం చేసుకోండి. అర్థమైందండి? 10 సంవత్సరాల నుంచి అర్పణ ఇస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు అర్పణను మీరు తీసుకొచ్చారు. విరోధ భావముతో కనుక ఇస్తే నువ్వు 10 సంవత్సరాలు ఇచ్చిన అర్పణ అక్కడ మాత్రం ఏమోలా? నువ్వేమనుకున్నావు? ఇచ్చేవనుకున్నావు. నువ్వేమనుకున్నావు? ఆ ఫ్యాన్ ఇచ్చానయ్యా, ఆ లైట్ ఇచ్చానయ్యా, సౌండ్ సిస్టమ్ ఇచ్చానయ్యా, చైర్స్ ఇచ్చానయ్యా, నువ్వు ఇచ్చావు, నువ్వు అనుకున్నావు. ప్రభు అనుకోవట్లే ఆ మాట. ఈ అర్పణను విడిచిపెట్టి మొదటగా వెళ్ళి సమాధాన పడి మరలా వచ్చి నీ అర్పణను ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుతో పాటు నడిచే వారి యొక్క లక్షణము. మన కేకలు వీధులలో వినబడకూడదు. చాలా అవమానం అండి అది. పుల్లారా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారితో నడవటానికి ఇష్టపడి వచ్చిన ఇంకనూ నీ కేక వీధులలో వినబడితే, ఇంకనూ జగడమాడే పరిస్థితిలో నీవు ఉంటే, నీ శబ్దము వీధులలో వినబడితే నీవు యేసుతో పాటు నడిచే బిడ్డవు కాదు అని ప్రభువారు స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నారు. మనందరితో ప్రభువారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరితో అసమాధానంగా ఉన్నావో మొదట వెళ్ళి వారితో సమాధాన పడి ప్రభు సన్నిధిలోకి వచ్చి మనసారా ప్రభు అయినటువంటి క్రీస్తు నామాన్ని మనము స్తుతించేవారిగా అవుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలాగంటే పుల్లారా? మనసారా. ఎలా స్తుతించాలంట? మనసారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు, అనుదినము స్తోత్రింతును నా యేసుని, అనుదినము స్తోత్రింతును నా యేసుని, ఆరాధించేదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుడే, ఆరాధించేదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుడే. ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు, అనుదినము స్తోత్రింతును నా యేసుని, అనుదినము స్తోత్రింతును నా యేసుని, ఆరాధించేదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుడే. నరరూపదారుడు పాపరహితుడు, మరణపు ముల్లును విడచిన ప్రభుడు, నరరూపదారుడు పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుడు, భజించి స్తోత్రించి ఆరాధించెదను, భజించి స్తోత్రించి ఆరాధించెదను,
అల్ఫయు ఓమేగయు నా యేసుడు, అల్ఫయు ఓమేగయు నా యేసుడు. ఆరాధించేదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుడే. ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు నా యేసుని భజించి స్తోత్రింతును, నా యేసుని ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుడే. హల్లెలూయా. కాబట్టి ఆయన జగడమాడడు, ఆయన కేకలు వేయడు, ఆయన శబ్దము వీధులలో వినబడదు. కాబట్టి పిల్లల ప్రభుని ఆరాధించే ప్రతి వారి యొక్క మనస్సు కూడా ఈ రీతిగానే జగడమాడకూడదు, కేకలు వేయకూడదు, మన శబ్దము వీధులలో వినబడకూడదు. ఆమేన్. మొదట మన సహోదరునితో వెళ్ళి సమాధానపడి అప్పుడు విలువైన అర్పణను మనము అర్పించాలి. కానీ మనసులో విరోధ భావాలు పెట్టుకొని మన అర్పణ ప్రభునకు మనము కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మనము ఎన్నో సంవత్సరాలు అర్పించాం, అది ఆయన అంగీకరించాడా లేదా? ఆయన అంగీకరించాడా లేదా? అర్పణ ఇచ్చేటప్పుడు ఆ మనసుని ప్రభువుని చూస్తాడు. ఇచ్చే అర్పణ చోట పిల్లరా మనసు ప్రభువు చూసేది ఏంటంటే మనసు. ₹1,00,00,000 ఇచ్చిన ₹1,00,00,000 ధనాన్ని ప్రభు చూడ్డు. ఏం చూస్తారంటే మనసునే చూస్తారు. అది ప్రాముఖ్యం. అర్పణ ఇచ్చేటప్పుడు ప్రాముఖ్యం ఏంటంటే మనసు. కానీ విలువైనది ఇచ్చేమో అనేది ఏమాత్రం ప్రాముఖ్యమో కాదు. అదే ప్రభు ప్రాముఖ్యముగా ఎంచితే 2 కాసులు వేసిన విధవరాలే ఎక్కువ వేసింది అని ప్రభు కూడా అనడం కదా పిల్లరా. ప్రభు దృష్టిలో ధనము విలువైనది కాదు, కానీ మనసు, ఇచ్చే మనసు మాత్రమే ప్రాముఖ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మొదటిది సమాధానము. రెండో విషయాన్ని లేఖనాల్లో మనం చూద్దాం పుల్లరా. ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జ్ఞానమును బట్టి చూడండి పిల్లరా, ఏమని రాయబడి ఉంది? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. చాలు పుల్లరా, ఆత్మ వలన పరిశుద్ధత. రెండో మాట పుల్లరా, వీరు క్రీస్తుతో నడిచిన వారు అని అనేక మంది గుర్తెరగాలంటే రెండవ లక్షణము పరిశుద్ధత. చాలాసార్లు వినే ఉంటారు, అనేక మార్లు పరిశుద్ధత గురించి అనేక ప్రసంగాల్లో మీరు వినే ఉంటారు పిల్లరా. అయితే మరొకసారి విందాం, ప్రభునందు బలాన్ని మనం పొందుకుందాం. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే ఆత్మ వలన పరిశుద్ధత. పరిశుద్ధతను పొందేటటువంటి ఒక గొప్ప విధానాన్ని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం తరచుగా వింటాం ఒక మాట, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడరు అని. ఆ పరిశుద్ధతను ఎలాగ మనం పొందుకుంటాం? వీరు క్రీస్తుతో పాటు ఉన్నవారే అని అనిపించుకోవాలంటే రెండవ లక్షణముగా పరిశుద్ధత అని చెప్పబడింది కదా. ఆ పరిశుద్ధత ఎలా వచ్చిందని భక్తుడైన పేతురు అంటున్నారంటే ఆత్మ ద్వారా. ఆమేన్. ఎలాగంటే పుల్లరా, ఆత్మ వలన, ఆత్మ ద్వారా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనకి ఏ లక్షణాన్ని ఇస్తాడంటే పుల్లరా, పరిశుద్ధత అనే లక్షణాన్ని ఇస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధత అనే లక్షణాన్ని మనకిస్తాడు. పరిశుద్ధులుగా ఉండుట చాలా కష్టమండి. కానీ బైబిల్ మాట్లాడుతూ ఉంది, పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నము చేయుడి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయుడి, జాగ్రత్త పడుడి, జాగ్రత్తగా ఉండుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేరు అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎలాగా పరిశుద్ధత మనం కలిగి ఉంటాం? ఎలాగా పరిశుద్ధత మనకు వచ్చిందంటే ఆత్మ వలన అనే మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ఆత్మ మనకేమొచ్చిందంటే పిల్లరా,
ఏమిచ్చిద్దంట? పరిశుద్ధత. పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిశుద్ధతను ఇస్తాడు. ఒకానొక సమయంలో మన పరిస్థితి ఎలాగుందంటే, రోమాపత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, జాగ్రత్తగా మార్చుండి పిల్ల, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను, ఆమేన్. ఒకానొక దినాన అంటున్నాడు కదా భక్తుడు ఇక్కడ, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించారో. ఒకప్పుడంట పుల్లరా, అక్రమము చేయటానికి, అపవిత్రత చేయటానికి మన అవయవాలని మనం అప్పగించేసామంట. మన శరీర అవయవాలను ఏం చేసాం? అక్రమము చేయటానికి ఇచ్చేసాం. కన్ను అక్రమం చేయడానికి ఇచ్చామంట. చేయి అక్రమం చేయడానికి ఇచ్చాం. కాలు అక్రమము అపవిత్రత చేయటానికి ఒకప్పుడు ఇచ్చేసామంట. మన శరీర అవయవములు అన్నీ కూడా ఇచ్చేసాం. శరీర భాగములు అన్నిటినీ కూడా అక్రమము చేయడానికి ఇచ్చాం. శరీర అవయవాలన్నిటిని కూడా ఇచ్చేసాం. అయితే అక్కడ లేఖనాలు మాట్లాడుతుంటున్నటువంటి మాట ఏంటంటే పుల్లరా, చూడండి ఇక్కడ, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఆమేన్. ఒకప్పుడు ఏ అపవిత్రత కోసమై, ఏ విధమైనటువంటి అక్రమము కోసమో మన శరీర అవయవాలను అప్పగించేశామో, భక్తులు అంటున్నటువంటి మాట ఏంటంటే పుల్లరా, పరిశుద్ధత కలగటానికైతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, పరిశుద్ధత కలగటానికి ఇప్పుడు మన అవయవాలన్నిటిని కూడా నీతికి దాసులుగా అప్పగించాలి. ఆమేన్. నీతి కోసము మన అవయవములను మనం ఉపయోగించాలంట. రెండో లక్షణం ఏంటి? వీరు క్రీస్తుతో పాటు ఉన్నవారు అనిపించుకోవాలంటే పరిశుద్ధత కదా పిల్లరా. ఆ పరిశుద్ధత ఇప్పుడు రావాలంటే, ఆ పరిశుద్ధత కలగాలంటే మన శరీర అవయవములు అన్నిటినీ కూడా నీతికి దాసులుగా ఇవ్వాలి, నీతికి అప్పజెప్పుకోవాలి. అక్రమానికి కాదంట పుల్లరా, అపవిత్రతకు కాదంట పుల్లరా, నీతికి దాసులుగా మన శరీరాన్ని మనము, శరీర అవయములు మనము ప్రభునకు అప్పగించాలి. ఆమేన్. అప్పుడు మనలోనికి ఏమొచ్చిందంటే పరిశుద్ధత వచ్చింది. ఏమొచ్చిందంటే పుల్లరా, పరిశుద్ధత వచ్చే మార్గాన్ని ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిశుద్ధత ఇస్తాడు. రెండవదిగా మన శరీర అవయవములు అన్నిటికీ కూడా నీతికి దాసులుగా మనం అప్పచెప్పాలి. అంటే మంచికి, మంచి పనులకు. అదివరకు కంటిని వేరే వేరే పనులకు అప్పచెప్పాం, కాళ్ళను చేతుల్ని వేరే పనులకు అప్పచెప్పాం, శరీర అవయవాలన్నీ కూడా అక్రమానికి అప్పచెప్పాం, శరీర అవయవాలన్నీ కూడా అపవిత్రతకు అప్పచెప్పాం. ప్రభువు అంటున్నాడు, ఒక మాటను చూపిస్తాను పుల్లరా. మత్తయి సువార్తలోనికి మరొకసారి వద్దాం మనం. మత్తయి సువార్త పుల్లరా 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. నీ కుడి కన్ను అభ్యంతర పరచిన ఎడల దాన్ని పెరికి దీన్ని నీ యొద్ద నుంచి పారవేయము. నీ దేహమంతయు ఏమన్నా నీ కుడి కన్నుని అభ్యంతర పరిస్తే దాన్ని తీసివేసి నీ యొద్ద నుంచి పారవేయమంటున్నాడు.
అంటే ఆ కుడి కన్నే నీ ఆత్మీయ స్థితికి ఏమైపోయింది? అభ్యంతరమైందండి. ఆ కన్నే నీ ఆత్మీయ స్థితికి లోపమైపోయింది. అక్కడ అంటున్నాడు కదా 30వ వచనంలో, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన దాన్ని నరికి నీ యొద్ద నుంచి. అంటే నీ చెయ్యే నిన్నేం చేస్తుంది? అభ్యంతరం చేస్తుంది. ఎందుకు? ఆత్మీయతలో ఎదగకుండా. అమ్మ, ఎవరు నిన్ను ఆత్మీయతలో ఎదగకుండా అభ్యంతరం చేస్తున్నారంటే ఫలానా వారని చెప్పకూడదు ఇప్పుడు మనం. అంటే వారు అభ్యంతరపరిచిన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంట, నీ చెయ్యే నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ కన్నే నిన్ను అభ్యంతరపరుస్తుంది, నీ శరీర అవయవములే క్రీస్తుతో పాటు నడవకుండా నిన్ను అభ్యంతరం చేస్తూ ఉంటే వాటిని పెరికి తీసివేయమని, వాటిని నరికి నీ యొద్ద నుంచి పారవేయమని ప్రభు యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరు మన అభ్యంతరపరిచేది? మన శరీర అవయవాలే. అపవాదమే నిందేస్తామా? వేయొచ్చు కొన్నిసార్లు. ఇరుగు పొరుగు వారి మీద వాళ్ళని అభ్యంతరపరుస్తున్నారా అంటామా? ఓకే, కొన్నిసార్లు పరచొచ్చేమో. అయిన వారే అభ్యంతరపరుస్తున్నారా? అఫ్కోర్స్ అయిన వారే కొన్ని సందర్భాల్లో అభ్యంతరపరచొచ్చేమో. కానీ ప్రభు అంటున్నాడు, పరిశుద్ధత నీలో లేకుండా చేయటానికి, పవిత్రత నీలో లేకుండా చేయటానికి నీ కుడి కన్నే, నీ కుడి చెయ్యే నిన్ను అభ్యంతరపరుస్తుంటే దానిని పెరికి వేయమంటున్నాడు, దాన్ని నరికి నీ యొద్ద నుంచి. అంటే పరిశుద్ధత కంటే ఒక కన్ను లేకపోవటయే శ్రేష్టం. ఆమేన్. అదే మాట అక్కడ రాయబడి ఉంది కదా పిల్లలు, ఒకసారి చూడండి పిల్లరా. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అంటున్నాడు. దేహమంతయు నరకంలోకి వెళ్ళే కంటే శరీరములో ఒక అవయవము నశించుట మనకేంటంట? ప్రయోజనం, మనకు లాభం అండి అది. శరీరం అంతయు నరకంలోకి వెళ్ళి అగ్నిలో కాలే కంటే కూడా ఏదైతే నీకు అభ్యంతరంగా ఉందో, క్రీస్తుతో నడవకుండా ఏదైతే నిన్ను అభ్యంతరపరుస్తూ ఉందో దాన్ని తొలగించుకుంటే నీకు ప్రయోజనము కదా అని ప్రభువు అంటున్నాడు. కానీ మనం అలా చేయంగా. ఈ కన్ను పోతే దీనికి ఐబ్రోస్ ఎవరు చేయించుకుంటారు కదా పిల్లరా? ఈ చెయ్యి పోతే దీనికి గాజులు ఎవరు వేయించుకుంటారు? ఈ కాలు పోతే ఏదో నల్లదారాలు తెల్లదారాలు కొడతారు. ఏం కడతారండి? నల్లదారాలు తెల్లదారాలు. ఇక నల్లదారాలకి పవర్ ఉంటే ఇక్కడ మనం కూర్చొని ఆరాధించడం ఎందుకు ప్రభువుని? ఏమండి? కొంతమంది 2 కాళ్ళకి 2 దారాలు కడతారు. 2 నల్ల దారాలు. చెప్పండి అండి అందరూ, 2 నల్ల దారాలు, మెడలో ఒక తెల్ల దారం, అంతే కదా? దానికే ఆ పవర్ ఉంటే ఇంకా మనం ఆరాధించడం ఎందుకు ప్రభువుని? ఒకవేళ 2 దారాలు కట్టినా ఏమైనా సమస్యలు ఏమైనా పోయినాయి అంటే ఏం బావు. నేను చాలామందిని చూసే పిల్లారా, దారాలు కట్టిన వారి ఇంట్లోనే ధారాళమైన సమస్యలు ఉంటాయి. జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా. ప్రభు లేఖనానికి విరోధంగా వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో వారి గృహాల్లో సమస్యలు ఉంటానే ఉంటాయి. నల్ల దారాలతో తెల్ల దారాలతో మెడలో కట్టే దారాలతో సమస్యల్ని దూరం చేసుకోలేం, అపవాదిని దూరం చేసుకోలేం, దేన్ని కూడా సమస్యను మనం ఒక పరిశుద్ధత ప్రార్థన మాత్రమే ఆ సమస్యని మనం దూరం చేసిద్ది అని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధతలో ఉండకుండా ఆటంకము ఏమి కలగజేస్తుంటే నీ కుడి కన్ను, నీ కుడి చెయ్యే. దేహమంతయు నరకములోకి వెళ్ళే కంటే కూడా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అంటున్నాడు కదా పిల్లరా? అదే ప్రయోజనం కదా. మరి మీరు అక్కడ పరలోక రాజ్యంకి వెళితే పోయిన కన్నుతో నువ్వు ఉండవు, అక్కడ మహిమ దేహంతో నువ్వు ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. పోయిన కాలుతో, పోయిన చేతితో అక్కడ రాజ్యంలో నువ్వు ఉండవు. మహిమ శరీరముతో ప్రభువును స్తుతిస్తాం, గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇది పోయిందే అని బాధపడాల్సినటువంటి అవసరం ఏమాత్రము కూడా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరలోక రాజ్యము
తరయందు స్థాపించ మహిమతో స్త్రీ యేసు రాజ్యపాలన చేయగా పరలోక రాజ్యము తరయందు స్థాపించ మహిమతో స్త్రీ యేసు రాజ్యపాలన చేయగా వరదూతగణములతో సమకూడి మనమంతా వరదూతగణములతో సమకూడి మనమంతా వరదూతగణములతో స్పీడ్గా వరదూతగణములతో సమకూడి మనమంతా స్తోత్ర గీతములు పాడేదం మన రాజుకు స్తోత్ర గీతములు పాడేదం మన రాజుకు ఆరాధించెదము ఆత్మతో నిరతం ఆరాధ్య దైవము ప్రభు యేసుడే ఆరాధించెదము ఆత్మతో నిరతం ఆరాధ్య దైవము ప్రభు యేసుడే ఆనందగానము మనసారా పాడుచు ఆనందగానము మనసారా పాడుచు ఆనందగానము మనసారా పాడుచు ఆనందగానము మనసారా పాడుచు అనుదినం స్తోత్రింతును నా యేసుని అనుదినం స్తోత్రింతును నా యేసుని అనుదినం స్తోత్రింతును నా యేసుని అనుదినం స్తోత్రింతును నా యేసుని వరదూతగణములతో సమకూడి మనమంతా వరదూతగణములతో సమకూడి మనమంతా వరదూతగణములతో సమకూడి మనమంతా వరదూతగణములతో సమకూడి మనమంతా స్తోత్ర గీతములు పాడేదం నా యేసును స్తోత్ర గీతములు పాడేదన్ నా రాజుకు స్తోత్ర గీతములు పాడేదం స్తోత్ర గీతములు పాడేదన్ నా రాజు హల్లెలూయా. కాబట్టి శరీరం అంతయు నరకములోనికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే కూడా పుల్లరా ఏది నిన్ను అభ్యంతరం చేస్తుందో దాన్ని నీ యొద్ద నుంచి తీసేసుకోవటం నీకు ప్రయోజనకరము కదా అంటున్నాడు. ఆమేన్. ఏది ప్రయోజనం అండి మనకి? మనది ఏదైతే అభ్యంతరం చేస్తుందో దానిని తీసివేయట మన ఆత్మీయ స్థితికి ప్రయోజనకరము. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది పుల్లారా, 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఈ రెండు మాటలు అక్కడ రాయబడి ఉంటాయి, చూడండి ఒకసారి. మరొకసారి చదవండి పుల్లారా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి, ఆమేన్, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి జీవించుటకు ప్రయత్నించడి, ట్రై చేయండి అంటున్నాడు దేవాతి దేవుడు. ఆమేన్. ఇప్పుడు చెప్పిన రెండు లక్షణాలు కలిపి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి జీవించుటకు ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా సక్సెస్ అవుతామండి. ప్రయత్నం చేయకుండా అలాగే ఉంటే సక్సెస్ అనేది రాదు. థామస్ ఆల్వా ఎడిసన్ ప్రయత్నం చేశాడు. సుమారుగా ఎన్నిసార్లు అన్నా? 10,000 టైమ్స్ అంట. ఆమేన్. ఈ బల్బును కనిపెట్టడానికి సుమారుగా అప్రాక్సిమేట్గా 10,000 టైమ్స్ అంట. 10,000 సార్లు ప్రయత్నం చేస్తేనే ఈ వెలుతురు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆమేన్. 10,000 సార్లు ప్రయత్నం చేశారంట ఆ బల్బును కనిపెట్టడానికి. అమ్మో 10 సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యాను కదా, ఇక నేను చేయలేను అనుకుంటే ఈ బల్బు వచ్చేటప్పుడులారా ఈ లైట్ని చూసేవాళ్ళమా, వెలుతురు చూసేవాళ్ళమా? లేదు కదా. ఆ 10,000 సార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడంట. చివరగా సక్సెస్ అయ్యాడు. లోకానికి వెలిగించే లైట్ను తీసుకొచ్చాడు. అతన్ని వెలిగించింది కూడా యేసుక్రీస్తు ప్రభువారే. ఆమేన్. అంటే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి జీవించటానికి ప్రయత్నము. ఆమేన్. ఎన్నిసార్లు అయినా, ఎన్నిసార్లు అంటే పుల్లారా, ఎన్నిసార్లు అయినా ట్రై చేయుటయే మన బాధ్యత, ప్రయత్నించుటయే మన బాధ్యత.
ప్రయత్నం చేయుటయే మన బాధ్యత పిల్లరా. ప్రతిఫలం ఇచ్చేది మాత్రము ఆయనే. ఆమేన్. వీరు యేసు క్రీస్తుతో పాటు నడిచేవారు అని అనేక మంది గుర్తెరగాలంటే 2 లక్షణాలు మనం ధ్యానం చేసాం. మొదటిది అందరితో సమాధానము, రెండవది పరిశుద్ధత. ఆమేన్. పరిశుద్ధత. ఈ పరిశుద్ధత సమాధానము అనేక మందిని ఏం చేసిద్దంటే వీరు క్రీస్తుతో పాటు ఉన్నవారు, నడిచేవారు. ఈ మాట చాలా శ్రేష్టమండి. క్రీస్తుతో పాటు నడిచేవారు అనిపించుకోవటం చాలా శ్రేష్టం. లేఖనాల మీద పట్టు లేకపోతే అనేక పొరపాట్లు వస్తూ ఉంటాయి. ఒక్క మాట చూపించి లేఖనాలు నేను ముగిస్తాను పుల్లరా. ఒక్కసారి మార్కు సువార్త దగ్గరికి వద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 12:24. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు. 27వ వచనం కూడా. అయినా కాదు, కావున బహుగా పొరపడుచున్నారని. అది వచ్చిన చాలా శ్రేష్టమైన మాట. లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం వలన పొరబడుచున్నామంట. పొరపాట్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు లోపాలు వస్తున్నాయి? ఎందుకు మైనస్లు ఉంటున్నాయి? దేవుని శక్తిని కానీ లేఖనములను కానీ ఎరుగకపోవటం వలనే పొరబడుచున్నాడు. కింద అంటున్నాడు కదా, బహుగా పొరబడుచున్నారు. పొరపాట్లు ఎందుకు వస్తున్నాయంటే లేఖనములు మనము ఎరగట్లేదు. దేవుని శక్తిని మనం, చాలా ప్రాముఖ్యమైన మాట ఈ మాట పుల్లరా. లేఖనములు ఎరిగేవారు పొరపాట్లు చేయరు. లేఖనములు ఎరిగేవారు సమాధానంతో ఉంటారు. లేఖనములు ఎరిగిన వారు పరిశుద్ధతతో ఉంటారు. దేవుని శక్తిని పొందినవారు, పొందుకుంటున్న వారు పరిశుద్ధతతో సమాధానముతో ఉంటారు. లేని ఎడల బహుగా పొరపడతారు, లేకపోతే పొరపాట్లు చేస్తారు. ఎందుకు మనం పొరపాట్లు చేస్తున్నామంటే లేఖనాలు ఎరుగకయే, దేవుని శక్తిని ఎరుగకయే. ఎందుకు మైనస్ ఉందంటే దేవుని శక్తిని ఎరుగకయే, లేఖనాలు ఎరుగకయే బహుగా పొరపడుతున్నాం. పొరపాట్లు ఎందుకు? లేఖనాలు ఎరుగకపోవటాన్ని బట్టి. కాబట్టి ప్రభు అంటున్నాడు, పరిశుద్ధత, సమాధానము వీరు క్రీస్తుతో పాటు నడిచే వారని అనేక మంది నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేస్తారండి. శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. సమాధానము ప్లస్ పరిశుద్ధత కలిగి జీవించడానికి జాగ్రత్త పడుడి. లేఖనములను, దేవుని శక్తిని బహు జాగ్రత్తగా ఎరిగి ఉండాలి. ఎరగకపోతే పొరపాట్లు జరుగుతాయి, లోపాలు జరుగుతాయి. ఎరగకపోతే జగడమారుతాం, ఎరగకపోతే కేక వేస్తాం, ఎరగకపోతే వీధులలో మన కేకే వినబడుతుంది, ఎవరి కేక వినబడదు. ఎరిగితే వినపడదు. ఆమేన్. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా ప్రభు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి వీరు యేసుతో పాటు నడిచిన వారు అని గుర్తెరగాలంటే సమాధానముతో, పరిశుద్ధతతో పుల్లరా లేఖనములను, దేవుని శక్తిని ఎరుగుచు కొనసాగుచు మనం నడవాలి. లేకపోతే అనేక పొరపాట్లు జరుగుతాయి. మన ద్వారా పొరపాట్లు జరుగుతాయి. మన ద్వారా పొరపాట్లు జరగటానికి ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. మన ద్వారా పొరపాట్లు చేయించడానికి ప్రభు ఈ సన్నిధిలోనికి మనం నడిపించలేదు. కానీ పొరపాట్లు చేయకుండా ఉండటానికే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి సమాధానముతో, పరిశుద్ధతో కలిగి జీవించడానికి జాగ్రత్త పడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరు మోకరిద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. శ్రేష్టమైన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు పొరపాట్లు, ఎందుకు లోపాలు, ఎందుకు మైనస్లు ఉంటున్నాయంటే దేవుని శక్తిని ఎరగకపోవటాన్ని బట్టి, లేఖనాల యందు శక్తి లేకపోవటాన్ని బట్టి సమాధానంతో ఉండలేకపోతున్నాం, పరిశుద్ధతతో ఉండలేకపోతున్నాం. ఒకవేళ నీ కుడి కన్నే నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కుడి చెయ్యే నిన్ను అభ్యంతరపరిస్తే, శరీరమంతయు నరకములో పరుట కంటే శరీర అవయంలో ఒకటి ఇదిగో నశించడం నీకు ప్రయోజనకరమే కదా అని ప్రభు మాట్లాడాడు. ఏది నిన్ను అభ్యంతరం చేస్తుందో,
ఏది నీ భక్తి జీవితానికి ఆటంకం కలగజేస్తుందో, ఏది నీ ఆత్మీయ స్థితికి ఆటంకం కలగజేస్తుందో, ఏ మాట, ఏ ప్రవర్తన, ఏ చూపు, ఏ చెయ్యి, ఏ కాలు నేను అభ్యంతరం చేస్తుందో ప్రభు నీతో మాట్లాడి ఉండగా వాటన్నిటి నుంచి మనము దూరపరచబడి క్షేమముగా సమాధానముతో పవిత్రతతో పరిశుద్ధతతో ప్రభువుని స్తుతించి ఘనపరిచే గొప్ప కృపకు మన పాత్రులుగా ఉన్నట్లుగా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ఎవరు మౌనంగా ఉండొద్దు పిల్లారా, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఒకవేళ కృంగిపోయావా, ఆయన లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. బాధపడుతున్నావా, శక్తినివ్వటానికి సిద్ధపడుతూ ఉన్నారు. వేదనలో ఉన్నావా, ధైర్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. వీరు కూడా క్రీస్తుతో పాటు నడిచేవారే అని నీ ఇరుగు పొరుగు వారు నీ గురించి సాక్ష్యము చెప్పించడానికి ప్రభు నిన్ను బట్టి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమాత్రం బాధపడద్దు పిల్లరా. ప్రభు నీకు శక్తినివ్వబోతున్నాడు. ప్రభు నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. నీ గాయాన్ని కట్టబోతున్నాడు ఇప్పుడే. నీ మనసుకైన గాయాన్ని కట్టబోతున్నాడు ఇప్పుడే. శ్రేష్టమైన సాక్ష్యముతో ప్రభుని నింపబోతున్నాడు. బాధలను పట్టించుకోవద్దు, ఇరుకులను పట్టించుకోవద్దు, ఆర్థిక సమస్యలు పట్టించుకోవద్దు. శ్రేష్టకరమైన రీతిలో ప్రభుని నింపబోతుంటుండగా, ఇదిగో శ్రేష్టకరమైన రీతిలో రాను దినాల్లో ప్రభుని హెచ్చించబోతుండగా, దీవించబోతుండగా, ఆశీర్వదించబోతుండగా నమ్మిక కలిగి మనం జీవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా మౌనం గుర్తుకున్నారా? ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మనం కూడా స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు నిన్ను ముట్టిన ప్రభువు విడుదలనివ్వటానికి, పవిత్రులుగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు తురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు తురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలం. అందరం కలిసి పాడదాం, స్వరమెత్తి పాడదాం. సమాధానంలో పవిత్రతను ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నీ మార్గం యెహోవా, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా
దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన శక్తితో, జలరాశుల నుండి బలమైన శక్తితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి మీ కొందనాలయ్యా. సమాధానముతో, పరిశుద్ధతతో కలిగి జీవిస్తే వీరు క్రీస్తుతో పాటు ఉన్నవారు, నడిచిన వారని అనేక మంది గుర్తెరగతారని మమ్మలను బలపరిచారు, ధైర్యముతో నింపారు. మాలో ఏ లోపాలున్నా నా ప్రభా, ఏ మైనస్లున్నా, ఏ సమస్యలున్నా, ఆత్మీయ స్థితికి ఏది అభ్యంతరంగా ఉన్నా నిశ్చయంగా అది ఎంత వెలగలేది అయినప్పటికీ దాన్ని విడిచిపెట్టగల మనస్సును మాకు దయచేయండి. విడిచిపెట్టగల మనస్సును మాకు దయచేయండి. నీకంటే మాకు లోకంలో ఏది ఎక్కువ కాదు నాయన. నీకంటే మాకు లోకంలో ఏది కూడా నా ప్రభ అక్కరకు రాదు నాయన. మీరు మాకుంటే చాలు ప్రభువా. అట్టి కృప మాకు దయచేయండి, ధన్యత దయచేయండి. నిరంతరము నాయన మీ లేఖనాల్లో దాగి ఉన్న శక్తి, మీ అందరి దాగి ఉన్న శక్తిని మేము కనుగొని వాటి ప్రకారంగా నడిచి కొనసాగే కృప దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.